గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఈరోజు మనము రాంపూర్ విలేజ్లో ఉన్నాం. వెంకట్ గారికి క్యాన్సర్ ఉంటే మన వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడడం జరిగింది. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూపించుకోవడం జరిగింది. మరి ఎంత ఖర్చు వచ్చింది, ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ మీ పేరు? వెంకట్. ఓకే సార్, మీకు ఏం ప్రాబ్లం ఉండే? నాకు లంగ్స్ ప్రాబ్లం ఉండే ఫస్ట్. ఓకే. కాళ్ళు పడిపోవడం, కాళ్ళు గుంజడం, ఓకే. ఇట్లా మూత్రం రాకపోవడం. ఓకే. ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఉండే. ఓకే. ఇది వాడించండి కొంచెం మంచిగా. ఓకే. హాస్పిటల్లో మీకు ఎంత ఖర్చు వచ్చింది? నాకు దాదాపు లేనప్పుడు 20 లక్షలు ఖర్చు. 20 లక్షలు ఖర్చు వచ్చింది. 20 లక్షలు ఖర్చు వచ్చినా కూడా నీకు గ్యారెంటీ ఏమన్నా వచ్చింది? ఏమి ఇవ్వలేదు. మరి ఇక్కడ ఇవి వాడమని చెప్పేసి ఎవరు చెప్పారు? ఇక్కడ వాడమని ఒక వేరే అబ్బాయి ఇద్దరు మా అన్న దావితూ అని చెప్పారు. మా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వచ్చిండు. ఓకే. ఇట్లా 5 మంది వాడు వెంకట్, నేను కూడా వాడినా. అతను బాగా మంచి మనిషి, ఒక ముస్లిం అతను. ఆయన మాట నమ్మిన. అరే ఈయన చూస్తే మన సీనియర్ ఉన్నారు, ఉన్నంపేటి అతనే. వీళ్ళు కూడా చెప్పారు. చెప్తే ఇతని చూడలేదు, చెప్పారు కానీ ఇట్లా పట్టించుకోలేదు కావడం కాదు. వచ్చిండు పోయిండు ఇచ్చుకుంటూ వెళ్ళి నేనేమో అనుకున్నా. సీను తెలుసు, ఇట్లా సీను వల్ల కొంచెం సార్ వల్ల మీరు వాడడం జరిగింది. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది వాడాలి? నేను వచ్చేసి 1 మంత్, ఒక నెల. నెలలో ఇంతకుముందు హాస్పిటల్ దానికి ఇప్పటికి ఎట్లా ఉంది? బాగుంది, కొంచెం మంచిగా ఉంది. బాగుంది. మరి కంటిన్యూస్గా మీరు ఇంకొక 6 months 6 నెలలు వాడితే మళ్ళీ మీరు హాస్పిటల్ 6 నెలలు వాడు వెంకట్. నా మాట ఎవరి మాట లేకుండా డబ్బుల గురించి ఆలోచించావు. సరే సీన్, నేను వాడుతాను. నువ్వైతే నా మనిషి ఉన్నావు. ఎన్నో ఖర్చు పెట్టుకున్నా. చివరికి మా వాళ్ళు కూడా ఏమన్నారు, అంతా అయిపోయింది, డాక్టర్లు కూడా చెప్పేసిండ్రు అతన్ని ఎటు తీసుకుపోకండి, ఏదైనా కాదంటే ఆయన అడిగి తినబెట్టడం, ఇక్కడ కూర్చోబెట్టడం అంతకంటే ఏం లేదు చెప్పేసారు. చెప్తే మా వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇక ఆ దేవుడు ఏదో